ఈరోజు పార్లమెంటులో అమిత్ షా ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా అంబేద్కర్ ఏమైనా దేవుడా? ఈరోజు ప్రతి ఒక్క విషయానికి అంబేద్కర్ అంబేద్కర్ అనడానికి ఆయన దేవుడా, ఆయన ఒక మనిషే కదా అని చెప్పేసి పార్లమెంట్లో అవమానించడం జరిగింది. అమిత్ షా ఈ రోజు నువ్వు పార్లమెంట్లో రాజకీయం చేస్తున్నావంటే భారత రాజ్యాంగం ఉన్నది కాబట్టి నువ్వు రాజకీయం చేస్తున్నావు. ఆ రాజ్యాంగాన్ని రాయడానికి తన జీవితాన్ని త్యాగం చేసి తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా తను ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పట్టుకొని ఈ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో భారతదేశపు భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాజ్యాంగం అవసరం అని చెప్పేసి రాసి మన భారతదేశానికి అందించినటువంటి భారత రత్న అంబేద్కర్ని నువ్వు అవమానపరిచినావు. కనీసం ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదని మేము చెప్తున్నాం. ఎందుకు అంటే మీరు మాట మాట్లాడితే రాముడు దేవుడు అని మాట్లాడితే దాన్ని మేము తప్పు పట్టము. కానీ మీరు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే మీ ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో అక్కడక్కడ అనేక మహిళలపై అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగినాయి. ఈరోజు భారతదేశానికి మహిళా రెజ్లర్లు భారత పథకాలకి సాధించి పెట్టినప్పుడేమో మీరు పోయి ఫోటోలు దిగిరు. అదే మహిళలు బీజేపీ ఎంపీ ఎవరైతే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్నప్పుడు మీరు మాట్లాడడానికి కూడా మీకు మాటలు రాలేవు. అట్లాగే మణిపూర్లో మహిళలని నగ్నంగా ఊరేగింపు చేస్తే కనీసం మీరు స్పందించలేరు. అదే ఎక్కడైతే మీరు అయోధ్య రామయ్యను నిలిపారో అక్కడ 5 సంవత్సరాల అమ్మాయిని 6 అత్యాచారం చేస్తే గుళ్ళో పంతులతో సహా 6 4 రోజులు రేప్ చేసి గుళ్ళోనే పాతి పడితే కూడా మీరు మాట్లాడలేదు. అట్లాంటి హీనమైన బతుకులు బతుకుతున్నది మీరు. ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అంబేద్కర్ గురించి కానీ భారత రాజ్యాంగాన్ని జోలికి కానీ వస్తే ఖబర్దార్ మీ సంగతి ఏంటో తెలుస్తాం. ఇప్పటి వరకు మహిళలు కదలలేరు, ఇప్పుడు కదులుతారు. మీ సంగతి ఏంటో తెలుస్తారు. నోరు అదుపులో పెట్టుకొని ఇంకొకసారి అంబేద్కర్ గారి గురించి కానీ భారత రాజ్యాంగం గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం హైదరాబాద్ మహిళా సంఘంగా.